లోకంలో స్నేహం అనేది గొప్ప బలం. కాని అదే స్నేహం అపవాదాల వల్ల, అనుమానాల వల్ల విరిగిపోతే మాటలతోనే మహాబలవంతులను కూడా విడదీయగలరని మీకు తెలుసా? స్నేహితుల మధ్య విరోధాన్ని కల్పించి వారిని విడదీయడాన్ని మిత్రభేదం అంటారు. ఈ మిత్రభేదం ఆ కథే ఇప్పుడు మనం వినబోతున్నాం. ఇది కేవలం జంతువుల కథ కాదు, ఇది మన జీవితాల్లో జరిగే సంఘటనల ప్రతిబింబం. అపవాదం ఎంత ప్రమాదకరమో చెప్పే గాఢమైన కథ. అనగనగా ముహిళాపుర అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో వర్ధమానుడన్నే నాకు ధనం ఉన్నా ఇంకా సంపాదించాలని తపన ఉంది. మరింత ధనం కావాలి, అదే నా తపన. ఇలా ఒకే చోట వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది? ప్రక్క నగరాలకు వెళ్తే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది. అవును, మరింత ఆలోచిద్దాం. అవును గురువుగారు అని ఆలోచించి తన 2 బలమైన ఎద్దులతో ప్రయాణం ప్రారంభించాడు. సంజీవక, నందక, కాస్త జాగ్రత్తగా లాగండి, మార్గం కష్టం. అయ్యో, నా కాలు! ఇక నేను నడవలేను. క్షమించు సంజీవక. నన్ను యజమాని వదిలి వెళ్ళాడు, కాని నేను బ్రతకాలి. కొద్ది కాలంలోనే అతడు మరింత బలంగా మారాడు. ఆ గర్జన అడవంతా మార్మోగింది. అడవికి రాజైన సింహం పింగళకుడు ఆ గర్జన విన్నాడు. ఆ శబ్దం ఇంతకు ముందెన్నడూ వినలేదు. ఇంతటి గర్జన చేసే ప్రాణి నన్ను మించిన శక్తివంతుడై ఉంటాడా? అతని మనసులో అనుమానం కలిగింది. నాకు నది దగ్గరకు వెళ్లడానికి భయంగా ఉంది. మంత్రి కుమారులు కరటకుడులే జగెంతారు. దమనకుడుదే ఆశతో ఇలా అనుకున్నాడు. ఇదే మంచి అవకాశం. రాజు భయపడుతున్నాడు. నేను సమస్యను పరిష్కరిస్తే నా ప్రభావం పెరుగుతుంది. రాజకార్యాల్లో అనవసరంగా కలగజేయకు. కాని దమనకుడు తన నిర్ణయం మార్చుకోలేదు. ఏమిటి, నువ్వింకా మారలేదా? నా నిర్ణయం చాలా దృఢంగా ఉంది. దమనకుడు ముందుగా సంజీవకుడిని కలుసుకున్నాడు. అతని అసలు స్వభావం తెలుసుకున్నాడు. మహారాజా, మీరు విన్నది దైవానుగ్రహం పొందిన ఒక శక్తివంతుడి గర్జన. పింగళక, ఈ సంజీవక. నా నమస్కారాలు పింగళక. స్వాగతం సంజీవక, నువ్వు నా స్నేహితుడివి. సంజీవకుడు మరియు పింగళకుడి మధ్య బాండింగ్ మొదలైంది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. సంజీవకుడు తెలివైనవాడు. రాజుకు మంచి సలహాలిస్తుండేవాడు. రాజు అతనిపై ఎక్కువగా ఆధారపడ్డాడు. ఇది చూసి దమనకుడు ఈర్ష్యపడ్డాడు. అతడు మీ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నాడు. సంజీవకుడి దగ్గరికి వెళ్లి రాజు నిన్ను చంపాలని అనుకుంటున్నాడని చెప్పాడు. ఇద్దరిలో అనుమానం పెరిగింది. ఒకరోజు పింగళకుడు కోపంతో సంజీవకుడిని ప్రశ్నించాడు. సంజీవకుడు తన నిర్దోషిత్వాన్ని వివరించాలనుకున్నాడు. కాని అపనమ్మకం పెరిగిపోయింది. చివరికి ఇద్దరు బలవంతుడైన పింగళకుడు సంజీవకుడిని సంహరించాడు. యుద్ధం ముగిసిన తర్వాత పింగళకుడు బాధపడ్డాడు. నేను నిజమైన మిత్రుడిని కోల్పోయాను. సముజ్జీవులైన స్నేహితుల మధ్య విరోధం కల్పించే గుంటనక్కలుంటాయని వారి చెప్పుడు మాటలు వినరాదని ఈ కథ నీతి చెబుతుంది. అపవాదాలు విని నిజం తెలుసుకోకుండా నమ్మితే బలమైన స్నేహం కూడా విరిగిపోతుంది.